ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సభాధ్యక్షులు కన్వీనర్ రవి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మీ అందరికీ నా యొక్క నమస్కారాలు. మొట్టమొదట నేను కొంత లేటుగా వచ్చినందుకు నన్ను మన్నించాలి. కొద్దిగా కాదు, చాలా లేటుగా వచ్చిన. వాస్తవానికి ఏంటంటే మాకు ఈరోజు మార్నింగ్ 11:30కి సీఎం గారితో అపాయింట్మెంట్ ఉండే. అయితే అన్ని సంఘాలను మనం కొంత సమన్వయపరుచుకొని సీఎం దగ్గరికి మేము వెళ్ళడానికి మాకే 1:30 అయింది. సో ఎవరిని పిలిచి ఎవరిని పిలవకపోయినా ఇబ్బంది అయిందని చెప్పేసి 1:30 వరకు అక్కడ పోవడైంది. ఆ తర్వాత సీఎం గారు ఒక గంట వారు టైం తీసుకొని వారు రావడం జరిగింది. సీఎం గారితో పొన్నం ప్రభాకర్ గారు, మహేష్ కుమార్ గౌడ్ గారు, తర్వాత ఆమె కుండా సురేఖ గారు, ఇట్లా అందరు బీసీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ రావడం. సో దాదాపు 2 గంటల పాటు ఆ సమావేశం నిర్వహించారు. సీఎం గారు సాధారణంగా ఏంటంటే మనం ఏదో వారికి 42% రిజర్వేషన్ పెంచినందుకు మన తరఫున ఒక థ్యాంక్స్ గివింగ్ సెరమనీ చేస్తూ మన డిమాండ్స్ కూడా చెప్తామని చెప్పి వెళ్ళడం జరిగింది. సో వారు ఏకదాటిగా 1 అవర్ పైబడి మాట్లాడడం జరిగింది. అంటే దాని ఉద్దేశం ఏంటంటే బీసీలు అంటే ఇవాళ వాళ్ళల్లో కూడా ఒక విధమైనటువంటి గౌరవం పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఏమన్నా గౌరవం పెరిగింది. గతంలో మనం పోతే ఇట్లా అప్లికేషన్ తీసుకున్న కొన్ని అనేటువంటి వాళ్ళు ఈరోజు మనల్ని కూర్చోబెట్టుకొని 1 అవర్ వాళ్ళ అంతరంగంలో ఉన్న బాధలు, సాధక బాధలు అన్నీ కూడా మనతో పంచుకుంటున్నారంటే బీసీ వాడడం అనేది కొంత బలమైనది అనేటువంటి విషయం స్పష్టమైంది. సో నేను కూడా ఏంటంటే జస్ట్ థ్యాంక్స్ గివింగ్ అని కాకుండా మొన్ననే మనం ఒక ఆర్థికపరమైనటువంటి దోపిడీ బీసీల పైన ఏ విధంగా జరుగుతుందని చెప్పి ఒక ప్రజెంటేషన్ ఇచ్చినది. ఆ రోజు సాటర్డే రోజు ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్ గారు కూడా ఒక మీటింగ్ పెట్టారు. యాక్చువల్లీ నేను వారి మీటింగ్ వెళ్దామని బయలుదేరిన ఫోన్ చేసిన వారు లేపలే. సరే ఆ మీటింగ్లో బిజీ ఉన్నది. నేను మళ్ళీ బుద్ధ సత్యం మీటింగ్ ఉంటే ఆ మీటింగ్ వెళ్ళి మళ్ళీ నేను ఆ మీటింగ్ పోయాను. వారి మీటింగ్ ఉందనే నేను 3 గంటల మీటింగ్ పెట్టుకున్నాను. సో అది ఈరోజు కూడా నేను చెప్పడం జరిగింది. ఎందుకంటే బీసీలకు గత 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత 20,65,000 కోట్లు బడ్జెట్ అప్రూవ్ అయింది తెలంగాణ స్టేట్లో. బీసీలకు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చినటువంటి డబ్బు కేవలం 28,000 కోట్ల వరకే. అంటే 20,65,000 కోట్లలో మనకు 28,000 కోట్లు బీసీ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చింది. సరే, నేను అదర్ డిపార్ట్మెంట్స్ కూడా లెక్క పెట్టిన. రైతు బంధు ద్వారా ఎంత వచ్చింది, రైతు రుణమాఫీ ఏం జరిగింది, అదేవిధంగా హ్యాండ్లూమ్స్ డిపార్ట్మెంటు, షీప్ అండ్ గోటు, ఇవన్నిటిని కూడా లెక్క కలిపినా కానీ మనకు మహా అంటే 1,50,000 కోట్లు దాటాయి. అంటే మనకు వచ్చింది ఏంటంటే సుమారు 6%, 6.5% వచ్చింది. అంటే 56% అని ఇలా సీఎం గారు చెప్తున్నారు. 56.36 బీసీల పాపులేషన్ ఈ మధ్యకాలంలో వాళ్ళు సర్వే చేసింది. మనం 61% అని మనం అంటున్నాం. సరే, ఏదైనా సరే ఇంత జనాభా ఉంది, 2 కోట్ల జనాభా ఉన్నటువంటి ఇవాళ బీసీలకు మనకు ఎంత వచ్చింది అనేది లెక్కేసుకుంటే పర్ హెడ్ దాన్ని బట్టి తెలుసుకోవాలి. సో అందుకని బీసీలు ఇంకా గమ్మత్ ఏంటంటే నేను అందులో కూడా చెప్పిన. కాబట్టి వీళ్ళందరూ కూడా సుమారు ఫెడరేషన్స్ పెట్టారు. ఒక ఎంబీసీ కార్పొరేషన్ పెట్టి 2017లో దానికి 3,850 కోట్లు అలొకేషన్ చేసి ఖర్చు పెట్టింది 19 crores, 19 కోట్లు. అది కూడా 7 సంవత్సరాలు, 2015 నుంచి 24 వరకు. అందులో అన్ని అత్యంత దయనీయమైన స్థితిలో బతుకుతున్నటువంటి నిరుపేద కులాలు. సో వాళ్ళకి ఇచ్చే దగ్గర కూడా మీకు మనసు రావడం. సో అది ఇవాళ మేము అది కూడా నేను స్పష్టంగా చదివి చెప్పినాను వారికి. అవును, నిజమే, బీసీ సప్తాహం కావాలి, మేము బడ్జెట్ లేకుండా ఇబ్బంది పడుతున్నాం అనే విషయం ఆయన కూడా మాట్లాడడం జరిగింది. సో మనం ఏదో ఆయన ఒక అప్రిషియేషన్ అనే కాదు, మన డిమాండ్స్ను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాలి కాబట్టి ఆ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చినాము. సో అది జరిగినటువంటి విషయం. సో అక్కడ డిలే కావడం జరిగింది. సో అందుకు ఇక్కడ డిలే అయింది. మళ్ళీ నాకు యాక్చువల్గా 9 o'clock నిజామాబాద్లో డాక్టర్స్ తోటి మీటింగ్ ఉంది, బీసీ డాక్టర్స్. బీసీ డాక్టర్స్ మీటింగ్ పెట్టినాం ఇదే బీసీ భాగం మీద. సో వాళ్ళు ఎప్పుడు మంగళవారం బుకింగ్ వస్తుంటే ఈసారి నేను స్పెసిఫిక్గా వస్తాను, అక్కడ వెళ్తున్నాను. ఇప్పుడు అందుకని కొద్దిగా తొందర చేయాల్సి వచ్చింది. మాకు లేకుంటే నేను 9-10 గంటలు దాకుండా నాకేం ఇబ్బంది లేదు. ఇప్పుడు నాకు దాదాపు 3.5 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సిటీ దాటితే చాలు, నేను పోతాను కానీ సిటీ దాటడానికి 1.5 hours. సరే, ఈరోజు పెట్టినటువంటి మీటింగ్కి వస్తే మనము బీసీ ఉద్యమం దశ దిశ అన్నారు. సో నేనేమంటానంటే బీసీ ఉద్యమం గతంలో జరిగిన బీసీ ఉద్యమం లేదు, గత జూలై నుంచి జరుగుతున్న బీసీ ఉద్యమం లేదు. మీరు గతంలో జరిగినటువంటి బీసీ ఉద్యమాల్లో ఎక్కువ మటుకు బీసీ సంఘాలన్నీ కూడా ఈ రాజ్యాధికార లక్ష్యం అనకుండా
కేవలం హాస్టల్స్, అడ్మిషన్స్, స్కాలర్షిప్స్, రిజర్వేషన్ల పెంపు అనేటువంటి ఇష్యూస్ మీద మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మనం ఎప్పుడైతే జూలైలో యాక్చువల్గా ఏంటంటే ఈరోజు బీసీ వాదం బలపడడంతో సార్ అన్నారు ఇంతకుముందు ఏంటంటే పార్లమెంటు స్థానానికి లోక్సభకు 2 ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వలేదని. ఇవాళ 5 ఎమ్మెల్సీ స్థానాలు ఈ రాష్ట్రంలో మొన్న ఫిలప్ అయితే ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్యే కోటా నుంచి 5లో 3 బీసీలు, 1 ఎస్సీ, 1 ఎస్టీ. ఫస్ట్ టైం ఒక్క ఓసీ లేకుండా కూడా ఇవాళ వాళ్ళు అనివార్య పరిస్థితి క్రియేట్ చేసి వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేనటువంటి పరిస్థితి మనం ఇలా బీసీ వాదం బలపడి క్రియేట్ కావడం జరిగింది. ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వర్గం తప్ప కులం గురించి మాట్లాడరు. అట్లాంటి వాళ్ళు కూడా ఇవాళ కులం పేరు మీద ఒక ఎమ్మెల్సీ ఇచ్చింది, కులం పేరు మీద ఒక పార్టీ వాళ్ళ పార్టీ సెక్రటరీ చేసింది. ఎప్పుడైనా కామ్రేడ్స్ అంటే కమ్మారెడ్డిలు అనుకుంటున్నాం. మరి ఇవాళ వాళ్ళు కూడా బీసీ వాదాన్ని గుర్తించాల్సినటువంటి పరిస్థితికి ఇవాళ బీసీ సంఘాలు కల్పించడం లేదు. సో ఇది మనం ఎప్పుడైతే జూలైలో కొంత సమావేశం పెట్టి వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కులగణన చేయాలనేటువంటి చిత్తశుద్ధి ఏం లేదు. వాళ్ళ జరిగేది చెప్తున్నాను. ఏమైందంటే వీళ్ళు February 14th అసెంబ్లీకి తీర్మానం చేశారు లాస్ట్ ఇయర్. March 15th రోజు 150 కోట్లు అలాట్ చేస్తూ జీవో ఇచ్చి ఆ తర్వాత పక్కన పెట్టారు. పెట్టిన తర్వాత అసలు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఆ తర్వాత మరి చేయాలి కదా. జూన్ అయిపోయినాయి పార్లమెంట్. వాళ్ళు జూలై అయిపోయింది, జూన్ అయిపోయింది. జూలైలో ఏం చేసినారు వాళ్ళు? పంచాయతీ ఎన్నికలు మేము జరపాలి అర్జెంటు, మాకు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి కాబట్టి పంచాయతీ ఎన్నికలు జరుపుతామని ఓటర్ లిస్టుల ఆధారంగా బీసీలను గుర్తించి ఎన్నికలు జరపాలని ట్రై చేశాం. అప్పుడు మేము వచ్చేసి నేను తిరుమల మల్లన్న, జాదుల శ్రీనివాస్ గౌడ్ అందరం కలిపి వాళ్ళకి చెప్పి తాజకృష్ణ హోటల్లో ఒక మీటింగ్ పెట్టి అన్ని సంఘాలను పిలిచి చెప్పడంతో అన్ని సంఘాలు కూడా కార్యాచరణ తీసుకున్నాయి. ఈ సంఘం మా సంఘం అంటారు కాబట్టి కార్యాచరణ తీసుకునడంతో ఆ సెగ ఢిల్లీ దాకా పాకి రాహుల్ గాంధీ గారి దాకా వెళ్ళి రాహుల్ గాంధీ గారు పిలిచి తెలంగాణలో మీరు ఏ పంచాయతీ ఎన్నికల మాట మాట్లాడదు, మీరు ఫస్ట్ కులగణన చేయండి. కాబట్టి కులగణన అనేది October 10th రోజు వాళ్ళు జీవో ఇచ్చింది 10 or 11th. సో ఆ తర్వాత 50 రోజులు కులగణన జరిగింది. సరే అందులో కొన్ని తప్పులు జరిగినాయని మళ్ళీ మనం చెప్పడం జరిగింది. వాళ్ళకు అవకాశం ఇచ్చింది. ఇవాళ సీఎం గారు కూడా దాదాపు 1 hour అదే చెప్పిండు. మన సంఘాలు ఏమన్నాయి అని అంత వాళ్ళ దగ్గర అంత ఇంటెలిజెన్స్ ఫీడ్బ్యాక్ కూడా ఉంది. సో మేము చెప్పింది ఒకటే, ఎందుకంటే మా ఇంట్రెస్ట్ అని ఏం లేదు. మా మీద ఏదో పార్టీకి తొత్తులమే మేము మాట్లాడతాం. మాకు కావాల్సింది ఏంటి? మా వర్గం, మా జాతి ప్రయోజనాలు మాకు కావాలి కాబట్టి మేము మాట్లాడడం జరిగింది. సో ఇక వాయిదా దానికి రేషనలైజేషన్ చేసి చాలా చెప్పడం జరిగింది. సరే మీ మీద ఒకటి 56.33 గతంలో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు 0.3 పెరిగింది, మళ్ళీ అవకాశం ఇస్తే 56.36 అయింది. ఈ సర్కమస్టెన్స్ అయింది, ఒక బేస్ పడింది కదా. నెక్స్ట్ సెన్సస్ జరిగినప్పుడు అది మీరు 60 రావచ్చు, 61 రావచ్చు. ఇందులో చాలామంది పాల్గొనలే, అది కూడా మేము చెప్తున్నాం. సో అవన్నీ ఉన్నాయని ఆయన చెప్తూ వస్తున్నాడు. సరే ఒక ఫౌండేషన్ వేసినాము, దాన్ని ఆమోదించండి. దాని తర్వాత కూడా ఊరికే పాపులేషన్ ఫిగర్స్ అని కాకుండా మేము 42% రిజర్వేషన్ కూడా మేము లోకల్ బాడీస్లో ఇచ్చినాం మా కామారెడ్డి డిక్లరేషన్. అయినప్పటికీ కూడా ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్లో కూడా తీసుకొని రావడం జరిగింది. సో అని చెప్పి ఆయన బాధ ఆయన చెప్పుకుంటూ వచ్చిండు. సో ఓకే, దాని గురించి నేను ఎక్కడ డిస్కస్ చేయదలుచుకోలేదు కానీ బట్ ఎనీ ఇవాళ గవర్నమెంట్లో ఒక మార్పు అనేది, ఒక చేంజ్ అనేది మనం చూస్తున్నాం. ఇవాళ ఆల్ పొలిటికల్ పార్టీస్ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జపం లేకపోతే వాళ్ళు మేము మనుగడ సాగించలేమనేటువంటి విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో అది మొదట సాధించిన విజయం. గతంలో మనం చేసినటువంటిది వేరు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉద్యమ తీర్పులు వేరు. ఈరోజు అందరు కూడా ఏంటంటే రాజ్యాధికారం మాకు రావాలి, మాది మాకే అన్నారు. సో తెలంగాణలో గతంలో కూడా బీసీల పార్టీలు పెట్టిండ్రు. అవన్నీ కూడా కొంతకాలంలో కొలాప్స్ అయినాయి. ఎందుకు కొలాప్స్ అయినాయి? అప్పుడు మనం రీజనలిజం అంటే ప్రాంతీయవాదంలో కొట్టుకుపోతుంది. తెలంగాణలో అప్పుడు అందరి ఆలోచన ఏముండే 2014 వరకు కేవలం మనకు తెలంగాణ వస్తే చాలు అన్ని సమస్యలకు పరిష్కారం అనుకున్నాం. కానీ మనం సామాజిక తెలంగాణ బీసీల చేతిలో ఉండాలి లేదా బహుజనుల చేతిలో ఉండాలని చెప్పేసి ఎవరు ఆలోచించలేదు. 1 లక్ష జనాభా ఉన్న వర్గం 4 కోట్ల మంది డామినేట్ చేస్తుంది. అది కదా జరిగినటువంటి వాస్తవం. తెలంగాణలో ఎవరి చేతిలో ఇచ్చిన నాయకత్వం? మనం 1 లక్ష మంది జనాభా లేదు, పట్టమంది. ఒక క్వింటల్ అన్నం అడిగితే మన వాళ్ళు చెప్తారు కదా ఇంకా మిగులుతుందని. సో అట్లాంటి వాళ్లకు మన పవర్ మొత్తం ఇచ్చేసి 10 సంవత్సరాలు దాసోహం అన్నాం. అది జరిగినటువంటి పరిణామం. సో ఇప్పుడు ఆ రోజు సైద్ధాంతికంగా బలం లేదు కాబట్టి ఈరోజు కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మేము ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు నేను చెప్పిన 20 కోట్ల 65 లక్షలు కాదని చెప్పండి డిస్ట్రిక్ట్, ఇంకా బడ్జెట్ బుక్ల నుంచే తీసినాయి కదా. సో
ఫ్యాక్ట్ అండ్ ఫిగర్స్ పోయినప్పుడు ప్రజలను కన్విన్స్ చేయడం బీజేపీ. సో ఇప్పుడు మనం ఎకనామిక్ ఎక్స్ప్లాయిటేషన్ ఎట్లయితుంది, ఇవాళ రాజకీయ వెనుకబాటుతనం, సామాజిక వివక్షత, అదేవిధంగా ఆర్థిక దోపిడీ, ఈ 3 అంశాల గురించి మనం ఎక్కడైనా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనే ప్రజలకు కనెక్ట్ అవుతుంది. లేకుంటే కాదు. ఇప్పటి వరకు మనం ఏంటంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొంత నిలబడడం, బీసీ వాదం ఏంటనేది ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా ప్రస్ఫుటంగా బయటపడ్డది కాబట్టి రాజకీయ పార్టీల ఆలోచన విధానంలో మారుతుంది. లేకుంటే అది కూడా అయింది కాదు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్లో గ్రాడ్యుయేట్ స్థానానికి ఒక పెద్ద పారిశ్రామికవేత్త నుంచి డబ్బులు తీసుకున్నాం, లేదు మొత్తానికి అయితే ఒక సీట్ ఇచ్చారు. డబ్బులు తీసుకున్నాను అన్నాను, డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన ఖర్చు పెట్టుకోగలరు కాబట్టి ఆయనకి ఇచ్చాము. కానీ ఏమైంది ఫలితం? ఇవాళ బీసీ వాదం నిలబడ్డటువంటి హరికృష్ణ 63,000 ఓట్లు సాధించడం జరిగింది. అంటే 63,000 ఓట్లు కేవలం బీసీ వాదం మీదనే అక్కడ వస్తున్నాయి. ఆయనకి ఏ పొలిటికల్ పార్టీ సపోర్ట్ లేదు. కొంతమంది బీఆర్ఎస్ ఇచ్చిన బీఆర్ఎస్ ఆయన పేరు చెప్తే ఇంకా పడే ఓట్లు కూడా బాగా బీఆర్ఎస్ రాష్ట్రంలో పరిస్థితి. సో అన్ని వచ్చినాయి కాబట్టి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది ఆల్ పొలిటికల్ పార్టీస్. అందుకని ఇమ్మీడియట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లలో 5కి 5 భోజనంలోకి రావడం జరిగింది. అదే మన ఎమ్మెల్సీ ఎన్నికలలో ఆ సీట్లు అంటే మనకు అన్ని ఓట్లు రాకుండా ఉండుంటే పొలిటికల్ పార్టీస్ ఆలోచన విధానంలో మార్పు రాకుండా. ఈవెన్ కమ్యూనిస్టులు కూడా ఒక అతన్ని అగ్రవాల్ నసీర్ని ఆల్మోస్ట్ వాళ్ళు ప్రకటించి ఎమ్మెల్సీ మనం ఎప్పుడైతే ఈ ఎలక్షన్ రిజల్ట్ చూసిందో యూటర్న్ తీసుకొని మళ్ళీ బీజేపీ వాల్సి వచ్చింది. సో అట్లాంటి పరిస్థితి వల్ల మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం కొంత బీసీ ప్రభంజనం చూపించగలిగిన సీట్లు గెలిచినా గెలవకపోయినా దట్ డిఫరెంట్ ఇష్యూ. ఇవాళ అక్కడ దాదాపు పోల్ మేనేజ్మెంట్ చేయక కరీంనగర్ సీట్ పోయింది. నల్గొండ టీచర్ స్థానంకి వస్తే కూడా 2 నిలబడంతో మనం పోయినాం. ఒక్కరు నిలబడి ఉంటే 100% గెలిచేవాళ్ళం. అదేవిధంగా మనం ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ నిలబడ్డాడు, మనం ఎవరికి మద్దతు చేయలేదు, మేమైతే గెలిచేవాళ్ళని ఓటేసుకోమన్నాం. అక్కడ బీసీలు కూడా ఆయన ఓటేసినారు కాబట్టి ఫస్ట్ రౌండ్లోనే అతను ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్లతో గెలిచిపోయింది, లేకుంటే సెకండ్ రౌండ్కి పోవాలి. సో 125 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీకి కానీ 45 సంవత్సరాల హిస్టరీ ఉన్న బీజేపీ కానీ మనకు కేవలం ఒక 6 నెలల నుంచి మనం నడుపుతున్న ఉద్యమంతో వాళ్ళు ఆలోచించుకున్న విధానంలోకి డిఫెన్స్లో కాబట్టి బీసీ వాదం ఈ 6 నెలల్లో సాధించింది మనం చాలా స్పీడ్గా సాధించిన వాస్తవానికి. తెలంగాణ వాదం కంటే కూడా బీసీ వాదం చాలా స్పీడ్గా వచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మనం రాబోయే కాలంలో ఇదే స్పీడ్ కంటిన్యూ చేయాలి. ఇవాళ మనం చేయాల్సినటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఒకటి, ఇవాళ బీసీలలో 134 కులాలు ఉన్నాయి. సో వీళ్ళందరినీ ఎట్లా కనెక్ట్ చేయాలి, యునైట్ చేయాలి. ఎట్లా మనం ఇవాళ అర్బన్ ఓటర్స్కు ఎడ్యుకేటెడ్ ఓటర్స్ కనెక్ట్ అయినా కానీ గ్రామీణ స్థాయి ఓటర్స్ కనెక్ట్ కావాలి. మనం ఎన్ని పొలిటికల్ పార్టీలు పెట్టినా ఏం పెట్టినా గ్రామీణ స్థాయికి మనం కనెక్ట్ కాకుండా గ్రామంలో ఒక ఈ కులాల మధ్య ఐక్యత తీసుకురాకుండా మనం ఏం సాధించలేము. ఎందుకంటే డే ఇన్ అండ్ డే అవుట్ వాళ్ళు గ్రామంలో ఉండేవాళ్ళు అగ్రవర్ణాల కింద పనిచేస్తూ ఉంటారు. 90% పీపుల్ ప్రొడక్షన్ తర్వాత శ్రామిక రిలేషన్స్ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ మనం చెప్పినట్టు అక్కడ ఉండవు. వాడు తెల్లారా గట్టు పంచాయతీ అయినా వాడే దింపుతాడు, ఇంకే పంచాయతీ అయినా వాడే దింపుతాడు, కుటుంబ పంచాయతీ అయినా వాడే దింపుతాడు. సో ఆ రిలేషన్స్ను బ్రేక్ చేయకుండా మనం వెళ్ళేసి అక్కడ పోయి నాకు ఓటు ఏంటంటే వాడు ఓటు వేయడం. వాళ్ళు అన్ని పొలిటికల్ పార్టీలు గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ సైద్ధాంతిక పునాది మీరు నిర్మించండి ఒకటి. రెండవది లీడర్షిప్ వ్యాక్యూమ్ ఉంది. ఆ లీడర్షిప్ వ్యాక్యూమ్ను మనం ఫిలప్ చేయాల్సి ఉంది. గ్రామాన మన వాలంటీర్స్ మనం డెవలప్ చేసుకొని గ్రామంలో ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామైక్య అన్ని కులాల ఒక ఐక్య సంఘాలు ఏర్పాటు చేసి మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, ఇంకో దగ్గరికి పోవద్దు అనేటువంటి భావన మనం గ్రామ స్థాయిలో మనం తీసుకొని రావాలి. అక్కడ కంపల్సరీగా ఘర్షణలు జరుగుతాయి. గ్రామ స్థాయిలో మనం చేయకుండా మార్పులు మనం ఏం మాట్లాడాలి. సో మనం ఇక్కడ నుంచి వెళ్ళేసి గ్రామాలకు బట్టి పోవడం ముఖ్యత్తు. మేమేమంటున్నామంటే గ్రామంలో ఉన్నవాడికే ఆ గ్రామ స్థాయిలో ఉన్న వాడిని పికప్ చేసుకుని ప్రతి క్యాస్ట్కి ఒకరిలో ఇద్దరు పెద్దగుంటే 3-4 కూడా కావాలి ట్రైనింగ్ ఇచ్చి గ్రామంలోనే పొజిషన్ చేయాలి. ఎందుకంటే వాడు 24 గంటల వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయాలి. అంతేగాని మనం ఇక్కడ నుంచి పోతే ఒక 1 రోజులు ఉంటాం, 2 నెలలు ఉంటాం, తర్వాత వచ్చేస్తాం. 24 గంటల వాడికి హ్యాండ్ హోల్డింగ్ మెకానిజం ఉండదు. సో హ్యాండ్ హోల్డింగ్ మెకానిజం అంటే గ్రామంలో ఉన్న వాడికి ట్రైనింగ్ చేసి వాడు అక్కడే వాళ్ళ సమస్యలతో వాడు మమేకమై పోరాటం చేసేవాడు కావాలి. సో దాని కొరకే మనం ట్రైనింగ్ స్ట్రాటజీస్ అవన్నీ డెవలప్ చేసుకుని గ్రామ స్థాయి వరకు గ్రామంలో నివసించేవాడే మన కార్యకర్త, వాడే మన దళ నాయకుడు, వాడే మన దళం. సో అది చేసుకున్న తర్వాతనే రాజకీయ పార్టీలు రావాలి. రాజకీయ పార్టీల్లో ఖచ్చితంగా కూడా నమ్ముతారు. రాజకీయ పార్టీల్లో కూడా మనకి ఏంటంటే ఇద్దరు లీడర్స్ కూడా కావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భావాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి పాదయాత్రలు కూడా చేయాలి.
కనెక్ట్ కావాలి పీపుల్కి. మన ఊరికే కూర్చొని ఇక్కడ చెప్తే కాదు. సో ప్రజల్లో ఆ నమ్మకము కల్పించగలిగితే, విశ్వాసం కల్పించగలిగితేనే ప్రజలు మన సైడ్ వస్తారు. లేకపోతే మనం ఎన్ని చెప్పినారా. ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు గ్రామ స్థాయిలో వేరు, వాళ్ళ సమస్యలు తీర్చేవాడు వేరు. ఇలా మనం కూర్చొని అరవడం కాదు. సో అది లేకుండా మనం ఏ పార్టీ పెట్టినా ప్రజలకు కనెక్ట్ కాము, ప్రజలు మనల్ని రిసీవ్ చేసుకోవాలి. సో ఆ దిశలో మనం పనిచేయాల్సి ఉంటుంది. సో నేనేమంటున్నాను, ఫస్ట్ తెలంగాణ వాదం ఎట్లయితే గ్రామాల్లోకి పోయిందో బీసీ వాదాన్ని గ్రామాల్లోకి పోవడానికి మనకు కూడా కొంచెం సైద్ధాంతిక పునాది, ఒక అస్తిత్వ పునాదులు కావాల్సి ఉంది. సో ఇంతకుముందు కూడా చాలా సందర్భాల్లో చెప్పినాం, తెలంగాణ సాయుధ పోరాటం అయితే భూమి ముక్తి విముక్తి, విముక్తి దేని నుంచి వాళ్ళు చెప్పిన వెట్టి చాకరి నుంచి, అట్లాంటి దాని నుంచి నిజాం నుంచి విముక్తే భారతీయులను కలవడం. సో ఇవన్నీ విముక్తితో ముడిపడ్డ అంశాలు. అట్లనే జల్ జంగల్ జమీన్ అన్నారు కుమ్రం గారు, నీళ్లు నిధులు నియామకాలు అన్నాం తెలంగాణలో, తెలంగాణ రాష్ట్రం కొరకు. ఇవాళ మనం మన ఇస్సా ఇజ్జత్ ఉక్కుమతని మనం అంటున్నాం. ఇస్సా అంటే మన వాటా, మనం జనాభా ఎంతున్నామో మనకు వాటా అంత రావాలి. ఈరోజు సీఎం గారు కూడా అంటున్నారు, అవును మేము మీరు 56% వచ్చింది, మేము 42 ఇస్తున్నాం, రేపు 56% కూడా ఇస్తే మేము మీకు గొడవ పెడితే మీరు 56% కూడా ఇచ్చే రోజులు రావచ్చేమో అని ఆయననే చెప్తున్నాడు. నిజమే, మరి ఎందుకు రాకుండా? ఇవాళ మేమేమంటున్నాం, మీరు ఇచ్చింది 42% తీసుకుంటాం కాదనం, మళ్ళీ 56% పోరాడుతాం. అంతేగాని మేము ఎందుకు కోరుకుంటాం? నా వాటా ఎంతలో నాకు రావాలి, మీరు ఇచ్చేది 42% థ్యాంక్స్. ఆ 42% తీసుకొని 56% పోరాడాలన్నా, నాకు కాదు నాకు 50% వచ్చేదాకా నేను ఏం తీసుకొని అనుకుంటున్నాను. సో ఆయన దాని మీద కూడా అరగంట సేపు 10 నిమిషాల సేపు ఎక్స్ప్లెయిన్ చేసిండు. నేను ఒక బిల్డింగ్ కట్టిన, బిల్డింగ్ ఇప్పుడు ఒకటేసారి 7 అంతస్తులు కట్టలేవు, ఇంకొక ఫ్లోర్ వేసిన, ఆ ఫ్లోర్లో వచ్చి ఉండి నువ్వు 7 అంతస్తులు కట్టుకుంటావా, లేక నువ్వు 7 అంతస్తులు కట్టిన దాకా నేను ఫ్లోర్ బయటనే ఉంటాయి ఇంట్లో రానంటావా? సో అది ఆయన చెప్పినటువంటి ఉదంతం. సో మనం కూడా ఏమంటున్నామంటే, మేము చెప్పినాం 42% కాదు, మాకు మా జనాభా ఎంతుందో మాకు రావాలి ఇస్తా, మాకు ఒక రిజర్వేషనే కాదు, విద్యా ఉద్యోగాలు రాజకీయాలు రిజర్వేషన్ కాదు, ఆర్థిక పరంగా కూడా మాకు రావాల్సింది, మాకు రావాల్సింది. మేము చెప్తున్నాం సెన్సస్లో 20 కోట్ల లక్షలలో నాకు రావాల్సిన వాటా నాకు రావాలి. అంతేగాని నాకేదో ముష్టి 6% వేస్తుంటే ఎందుకు కావాలి, ఎవరు కావాలి? నీకు అంత ప్రేమ ఏమో ఇరిగేషన్ మీద ప్రాజెక్టుల మీద ఉంటుంది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా అంతే. కేంద్ర ప్రభుత్వం గత 15 సంవత్సరాలుగా 80 కోట్ల జనాభా ఉన్న బీసీ బిడ్డల స్కాలర్షిప్స్ మీద 15,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. సంవత్సరానికి యావరేజ్ 1,500 కోట్లు. కేంద్రంలో 50 లక్షల కోట్ల బడ్జెట్. సరే, అది ఇంకో గమ్మత్ ఏంటంటే, కేంద్రంలో వాళ్ళు రుణమాఫీ చేశారు కొన్ని ఇండస్ట్రియలిస్టులు. ఇప్పటి వరకు 16.5 లక్షల కోట్ల రుణమాఫీ చేశారు. 16.5 లక్షల కోట్ల రుణమాఫీలో బీసీల షేర్ ఎంత అనేది ప్రశ్నిస్తే అందులో 5-10% కంటే ఎక్కువ, అంత అగ్రవర్ణాల వాళ్ళు తీసుకున్నారు. ఓకే. రెండో అంశం ఏంటంటే, అందులో రిలయన్స్ అనిల్ అంబానీ ఉన్నాడు, ఆయన రిలయన్స్ జియో, దానికి 48,000 కోట్ల రుణం తీసుకున్నాడు. ఆయన 34-35 బ్యాంక్స్ కన్సార్షియం పెడితే ఆయనకి ఎంత రుణమాఫీ ఇచ్చింది అనుకున్నారు? 48,000 కోట్ల 480 కోట్లు వసూలు చేసుకుని మిగతా 47,520 కోట్లు రుణమాఫీ చేస్తున్నారు. అత్యంత నిరుపేదాన్ని. మరి అది వాస్తవం కదా. 80 కోట్ల మంది పబ్లిక్ బిడ్డలకు 15,000 కోట్లు ఇస్తావు స్కాలర్షిప్లకు, వానికేమో ఒక్కడికి 47,500 కోట్ల రుణమాఫీ ఇస్తావా? ప్రదేశం ఇవ్వడం ప్రదేశవాడు లేకపోతే ఇట్లానే ఉంటాడు ఎవడైనా సరే. ఇవాళ కులగణన చేయాలి కేంద్రం కూడా, ఎందుకు చేయకూడదు? ఇవాళంటే మనం ఇవాళ మా బీసీ బిడ్డలకి కొంతమంది ఆడ మీద ఉన్నది కేంద్రంలో. ఇలా బీసీ ప్రధాని, ఓబీసీ ప్రధాని అని చెప్పుకుంటున్నాం. ఈ ఓబీసీ ప్రధాని ఆధ్వర్యంలోనే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది. అంతకుముందు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడే ఒక కమిటీ చేశాడు, మేజర్ జనరల్ సిన్హా అని. కమిటీ చేసి ఆ రిపోర్ట్ వచ్చినాక కూడా ఆయన ఇంప్లిమెంట్ చేయడానికి భయపడ్డాడు. కానీ వీళ్ళు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వారం రోజులలో దేశవ్యాప్తంగా చేసిండ్రు. తర్వాత గమ్మత్ ఏంటంటే, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆల్ పొలిటికల్ పార్టీస్ ఎక్సెప్ట్ డిఎంకే, ఆర్జేడీ అండ్ మన యూపీ ములాయం సింగ్ యాదవ్ సమాజ్వాదీ, ఈ 3 పార్టీలు తప్ప అన్ని పార్టీలు దానికి చేయకూడదు. ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ చేయకూడలేదా? కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, ఆ రేట్ మేమే కొట్టాలని చెప్పేసి, లేదు మేము పెట్టిన సార్ కమిటీ, అది మేజర్ జనరల్ సిన్హా కమిటీ, ఆ కమిటీ రిపోర్టే ఇవాళ మీరు ఇంప్లిమెంట్ చేస్తుంది.
ఈడబ్ల్యూఎస్ రావడంలో మా పాత్ర ఉందని చెప్పి ఆ రోజు లోక్సభలో టంకాలు కొట్టుకున్నారు. బీఆర్ఎస్ సపోర్ట్ చేయలేదా? ఏ పార్టీ ఆపోజిషన్ ఎక్సెప్ట్ డిఎంకే అండ్ ఆర్జేడీ అండ్ సమాజ్వాదీ పార్టీ తప్పించి అందరూ కూడా సేమ్ థింగ్. ఏ పొలిటికల్ పార్టీ కూడా బీసీలకు అనుకూలంగా లేదు. బీసీల పునాదుల మీద ఏర్పడ్డ పార్టీలే బీసీలకు రక్షణ అందిస్తే దేశంలో. కాబట్టి ప్రభంజన్ గారు చెప్తున్నారు ఏంటంటే మన బీసీలకు పార్టీ ఉండాలని చెప్తున్నారు. 100% కరెక్ట్. కానీ అది వచ్చే మొదలు మనం చాలా పనిచేయాల్సి ఉంది. తెలంగాణ మనం లేకపోతే ఏంటంటే పీపుల్స్తో కనెక్ట్ కాకపోతే మన ఓట్లు రావు, మళ్ళీ మన శ్రమ వృధా అవుతుంది, మన అందరం కూడా నవ్వుల పాలవుతాం. సో ఈ 2-3 సంవత్సరాలుగా రిగరస్గా మనం పనిచేయాల్సింది ఏంటంటే ఒకవైపు సైద్ధాంతిక వ్యాప్తి చేస్తూనే రెండో వైపు లీడర్షిప్ డెవలప్ చేస్తూ ఉండాలి. అది కూడా గ్రాస్ రూట్ లెవెల్ మనం డెవలప్ చేయాలి. లీడర్షిప్ నాట్ ఫ్రమ్ అర్బన్ ఏరియాస్. సో గ్రాస్ రూట్ నుంచి రావాలి. ఏ ఊరోడు ఆ ఊరోడు, ఏ తాలూకోడు ఆ తాలూకా, ఏ జిల్లా వాడు ఆ జిల్లా నుంచి రావాలి. సో దట్ ప్రజలతో మమేకమై ఉంటాడు. లీడర్షిప్ ఈజీ అవుతుంది. అక్కడ సెన్సిటివ్ మెకానిజం, వాళ్ళకు సెన్సిటివ్ సపోర్టింగ్ మెకానిజం దొరుకుతుంది. అది మనం చేసుకోవాలి. అది రెండో అంశం. మూడవది పొలిటికల్ పార్టీ. తర్వాత నాలుగోది ఒక స్ట్రాంగ్ యూనిఫామ్ ఒక లీడర్ కూడా ఒక ఎమర్జ్ కావాల్సి ఉంటుంది. కొంత నడవడిక తత్ప్రవర్తన అంది ఉండి నమ్మకం కలిగించాల్సి ఉంటుంది. సో అప్పుడు ఖచ్చితంగా మన ఓట్లు మనకు పడతాయి. అది పెద్ద విశేషం కాదు. కాకపోతే ఆ దిశలో అందరం కృషి చేద్దాం. అందుకనే అన్ని వర్గాలను కలుపుకొని పోవాలనే ఉద్దేశంతో మేము కొంత పనిచేస్తున్నాం. వీళ్ళు వాళ్ళని ఏం లేదు, ఎవ్రీబడి ఎవరు వచ్చినా కలుపుకుందాం. ఊరికే వాడిని మనము వాడి చరిత్ర అట్లా వీడి చరిత్ర ఇట్లా అని విమర్శించుకుంటూ కూర్చుంటే మనం పొగబెట్టేది లేదు. ఇవాళ రాజ్యం వెళ్తున్నటువంటి పెద్ద మనుషులు ఎవరి చరిత్ర కూడా ఇంత గొప్ప ఘనమైన చరిత్ర ఏం కాదు. సో మనలను మనం ఊరికే కింద పట్టుకొని కాలు పట్టుకొని లాక్కొని వాళ్ళ మీద రాళ్ళు వేసి దాన్ని మనం చూసి నవ్వుకుంటే మనమే వేలకిల పడతాం తప్ప వాళ్ళకేం కాదు. కాబట్టి అది పక్కన పడేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. అందులో యూనివర్సిటీస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సో మరి ఆ యూనివర్సిటీలో కొంతమంది మనం వాళ్ళలో ఐడియాలజీ కొంత మనం ఎక్కించగలిగితే అది కన్నా స్టార్ట్ అయితే ఇక మనం కేవలం రావాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అదే ముందుకు సాగుతూ ఉంటుంది. సో మరి ఈరోజు నేను వేరే ప్రోగ్రామ్ ఉంది కాబట్టి ఎక్కువ నేను మాట్లాడకుండా క్లుప్తంగా కన్క్లూడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సార్ ఫర్